ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూలై నెల 30వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం సమృద్ధి జీవం. దేవుని వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. ప్రభువారు ఈ రీతిగా సెలవిచ్చారు, జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. దేని బిడ్డారు మీరంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మా హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థించు. మరి ఈ హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్లో పరిచయం చేసిన దీనదాసులకు, దాసురాండు, విధవరాండుకు ఎంతగానో సహాయపడుతున్న మా ప్రియులందరికీ, స్వదేశీ నా ప్రియులందరికీ ప్రభు పేరిట వందనాలు, స్తోత్రాలు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీకోసం, మీ కుటుంబాల కోసం భారంతో ప్రార్థన చేస్తున్నాను. దేని బిడ్డ దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే యేసుప్రభువారు ఈ మాటలు చెప్తున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగ వచ్చినది దొంగిలించుటకును, చంపుటకును, నశింపజేయుటకును మాత్రమే, నేను వారి జీవం పొందుటకును అది సమృద్ధిగా పొందుటకును వచ్చిందని ప్రభువారు చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం మొత్తం మంచి గొర్రెలు కాపరి అయిన యేసు ప్రభు గురించి రాయబడింది. ఈ యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు యేసు ప్రభువారు తానే గొర్రెల ద్వారా అని చెప్పాడు. ఈ వచనం 10లో ఆయన 2 రకాల నాయకులను పోలుస్తున్నాడు. మొదటిది దొంగ, సాతాను, అబద్ధ బోధకులు, లోకపు వ్యవస్థ. మరి రెండవది మంచి కాపరి అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దొంగ వచ్చినది దొంగిలించుటకును, చంపుటకును, నశింపజేయటకును వచ్చాడు. అంటే ఇక్కడ దొంగ అంటే సాతాను. మొదటి పేతురు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో, అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృగింద్రా అని వెతుకుచున్నాడు. దొంగ యొక్క 3 పనులు మనం చూస్తున్నాం. దొంగిలించుట అంటే నీ సమాధానాన్ని, ఆనందాన్ని, సమయాన్ని, విశ్వాసాన్ని దొంగిలిస్తాడు. అంతేకాదు ఆందోళన, నేరభావం కలిగిస్తాడు. రెండవది చంపడానికి వస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని, సంబంధాలను, ఆశను చంపేస్తాడు. నిరాశ, నిస్పృహ కలిగించి నిన్ను పాపంలో నడిపిస్తాడు. నశింపజేస్తాడు. నీ జీవితాన్ని పూర్తిగా పాడు చేయాలని చూస్తున్నాడు. వ్యసనం, విడాకులు, ఆత్మహత్య ఆలోచనలు ఇవన్నీ కూడా వాడు కలుగు చేస్తాడు. దొంగ ఎప్పుడు తీసుకుపోవడం, ఎవడో. రెండవది నేను వారి జీవం పొందుటకు వచ్చానని ప్రభువారు చెప్పాడు. జీవము అనగా కేవలం బ్రతకడం కాదు, దేవుని రకమైన జీవితం. యేసు ప్రభువారు శిలువపై చనిపోయి తిరిగి లేచి మనకు పాపక్షమాపణ, నిత్య జీవం ఇచ్చారు. మూడవదిగా సమృద్ధిగా పొందడానికి వచ్చాడు. గ్రీకు పదం సిరిసోస్ అనగా నిండుగా, పొంగిపర్లేలాగా, కొలతకు మించి. యేసుప్రభు వచ్చే జీవితం కేవలం బ్రతకడం మాత్రమే కాదు దేవుని బిడ్డారా. సమృద్ధి అంటే ఆనందం, సమాధానం, ఉద్దేశం, ప్రేమతో నిండిన జీవితం. జీవం అంటే ఏంటో తెలుసా దేవుని బిడ్డ? విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ కలిగి ఉండడమే. జీవనదుల గురించి తన దర్శనంలో యెహెజ్కేలు ఈ వాస్తవాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. మొదట చీలమండ లోతు, తర్వాత మోకాడు లోతు, ఆ తర్వాత మొల లోతు, చివరిగా ఎదవలసినంత లోతు. ఇదే జీవం అంటే. జీవం అంటే శక్తి, జీవం అంటే ప్రతిభ, జీవం అంటే సామర్థ్యం. అన్నిటికీ మించి జీవం అంటే నువ్వు ఏమాత్రం మార్చలేని, దేవుడు మాత్రమే మార్చగలిగే పరిస్థితులను నువ్వు అంగీకరించడమే. జీవం అంటే అనిర్నిత్యమైనది, అసాధారణమైనది, ఆనందకరమైనది. నిరంతరం పరుగులు తీస్తూ విరామం లేకుండా పనిచేసేవాళ్ళలాగా జీవం ఉండదు. అతడు కేవలం ఒక యంత్రం మాత్రం. అతడు కేవలం జీవలేని ఒక యంత్రంలా పనిచేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక దేవుని బిడ్డారా, మరి దేవుడు మనకి జీవం ఇస్తాడు. నీ జీవితంలో ఏది దొంగిలించబడదు దేవుని బిడ్డ? నీ ప్రార్థనా జీవితం, కుటుంబ సమయం, సమాధానం. ఆ దొంగను గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ. వాక్యంతో, ప్రార్థనతో తలుపు ముయ్యి దేవుని బిడ్డ. యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. రెండోది సమృద్ధి జీవితం ఎలా ఉంటుందండి? డబ్బు ఎక్కువ ఉండడం కాదు, యేసు ప్రభుతో సహవాసం ఉండడం. కష్టంలో కూడా నా కాపరి యెహోవా, నాకు లేమి కలుగుదని కీర్తన 23వ కీర్తనలో మొదటి వచనం చెప్పగలిగేలా ఉండాలి. మూడోది యేసు ప్రభు వాగ్దానాలు పట్టుకో దేవుని బిడ్డ. ఆయన అబద్ధం చెప్పడు. నేను ఇచ్చానంటే ఇచ్చాడు. రోజు ఉదయం యేసు ప్రభు నీ సమృద్ధి జీవితాన్ని ఈరోజు నాకు ఇయ్యని అడుగు దేవుని బిడ్డ. దొంగ మరి కాపరి ఎవరి మాట మనం వింటున్నామండి? దొంగ అంటే నీవు వృధా, నీకు భవిష్యత్తు లేదు అని సాతానుడు నిన్ను నిరాశపడుతూ ఉంటాడు. కాపరి, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా దానివి, నావాడవని ప్రభువారు చెప్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం.
సాతాను నాశనం చేయడానికి వస్తాడు. కానీ యేసు ప్రభు నీకు పాపమును విడిపించి సమృద్ధిగా ఆనందం బ్రతికే జీవితం ఇవ్వడానికి ప్రియప్రభు వచ్చాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో నేను వారి జీవం పొందుటకును ఆ సమృద్ధిగా పొందడానికి ఇవ్వడానికి వచ్చానని చెప్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని బిడ్డ దొంగ ఏమి దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు? నీ ప్రార్థన దేవుని దొంగిలించబడ్డదా? విశ్వాస జీవితం దొంగిలించబడ్డదా? కుటుంబంలో అన్ని నష్టాలనే దేవుని బిడ్డ అయితే నేడు యేసు దగ్గర ఆయన నీకు తన సమృద్ధి జీవితాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. నేడు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించినగా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు వందనాలు చేయించుకున్నాను ఆయన. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. అవును ప్రభు, దొంగిలించడానికి వచ్చాడు. కానీ ప్రభు మీరు మాకు జీవం ఇవ్వడానికి, సమృద్ధి ఇవ్వడానికి వచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ స్వదేశ విదేశాల్లో షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసిన మా ప్రియులు దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకుని బిడ్డలను బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరెడ్డి బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. అలాగే నాయన మరి ఆ సీరియస్ కండిషన్లో హాస్పిటల్ ఐసీయూలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదములను ప్రహంపజేస్తున్నాను నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీ ద్వారా మారుమూల గ్రామంలో, మురికివాడలో, ఆయా రాష్ట్రాలు పరిచయం చేస్తున్న దాస్తున్న విధవరాని దిక్కు లేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం కాపాడిన దూతలు కావలించమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నీని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.